డావెన్సీలో ఈ ట్రిక్ తెలియకుండా ఎడిటింగ్ చేస్తున్నారా? అయితే రండి ఈ ట్రిక్ ఏంటో చూసేద్దాం. మధ్యలో చాలా సైలెన్స్ అయితే ఉంది. ఒక క్లిక్ తోటి ఈ సైలెన్స్ అంతా లేపేయచ్చు అనమాట. సో డావెన్సీలో పైన కనపడే క్లిప్ ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. కిందకి కొంచెం స్క్రోల్ కనుక చేసుకుంటే మీకు ఇక్కడ ఆడియో ఆపరేషన్స్ అయితే ఉంటుంది అనమాట. పక్కన మనకి ట్రిపుల్ డిలీట్ సైలెన్స్ అయితే ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. మనకి రిమూవ్ సైలెన్స్ అనే ఒక ప్యానల్ అయితే వస్తుంది. థ్రెషోల్డ్ అనే ఆప్షన్ ఏంటంటే ఆడియో లిమిట్ అనమాట. సో సపోజ్ నేను కనుక -30 డెసిబుల్స్ కనుక పెట్టుకున్నాను అనుకోండి, 30కి కింద ఉన్నదంతా సైలెన్స్ గా ట్రీట్ చేసి అదైతే రిమూవ్ చేస్తుంది. సో 30కి పైన ఉన్నదంతా కూడా ఆడియోగా అయితే అనుకుని అదైతే ఉంచేస్తుంది. సో కింద ఆప్షన్ వచ్చేసరికి పర్ హెడ్ అండ్ పర్ టేల్ అయితే ఉంది. మనకి హలో అని అయితే ఒక వర్డ్ ఉంది అనుకోండి, పర్ హెడ్ దగ్గర మీరు 2 ఫ్రేమ్స్ కనుక పెట్టుకుంటే మీ వర్డ్ కి ముందు 2 ఫ్రేమ్స్ అనేది సైలెంట్ అయితే ఉంటుంది. అండ్ పర్ టేల్ దగ్గర మీరు 2 ఫ్రేమ్స్ పెట్టుకుంటే మీకు వర్డ్ అయిపోయిన తర్వాత 2 ఫ్రేమ్స్ అయితే సైలెంట్ గా అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మినిమం టు స్ట్రిప్ అనమాట. రా ఫుటేజ్ లో సైలెన్స్ డ్యూరేషన్ ఎంత వరకు కట్ చేయాలని చెప్పి, సో మరీ కనుక మనం లో చేసుకుంటే మన రా ఫుటేజ్ లో ఉన్న చిన్న చిన్న సైలెన్స్ కూడా కట్ అయితే అయిపోతాయి. మరీ కనుక ఇంక్రీజ్ చేసుకుని అనుకోండి, పెద్ద పెద్ద సైలెన్స్ స్పాట్స్ కూడా అలాగే ఉండిపోతాయి. సో దీన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుని మన రా ఫుటేజ్ లో సైలెన్స్ అయితే కట్ అయితే చేసుకోవాలి. సో నేనైతే 20 ఫ్రేమ్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి క్రాస్ ఫేడ్ ఆడియో అనమాట. సో ఇది కనుక మనం టిక్ చేసుకుంటే మన ఆడియో కటింగ్స్ అయిపోయిన తర్వాత మనకి ఫేడ్ ఆడియో అయితే పడుతుంది అనమాట. సో ఈ క్రాస్ ఫేడ్ ఆడియో వల్ల మీ ఆడియో అనేది స్మూత్ గా అయితే కట్ అయితే అవుతుంది. సో వన్స్ మీరు అన్ని ఆప్షన్స్ సెట్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ కింద కనబడే రిమూవ్ ఆప్షన్ ని కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీ రా ఫుటేజ్ లో ఉన్న సైలెన్స్ స్పాట్స్ మొత్తం కూడా కట్ అయితే అయిపోతుంది. సో డావెన్సీలో ఉన్న ఈ రిమూవ్ సైలెన్స్ ఆప్షన్ అయితే ఈ విధంగా అయితే యూజ్ అయితే చేసుకోవాలి. సో డావెన్సీ రిజాల్వ్ గురించి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ రీల్స్ మీకు కనుక కావాలనుకుంటే ఇప్పుడే కింద కనబడే ఫాలో బటన్ అయితే క్లిక్ చేసి ఈ రీల్ కి అయితే ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే ఈ రీల్ అయితే షేర్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఇలాంటి మరిన్ని రీల్స్ చేయడానికి ఒక బూస్ట్ అప్ లా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.